జనరల్గా ఒక ఫిమేల్ డైరెక్టర్ అంటే ఒక టామ్ బాయ్ పర్సనాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు. గ్లాడ్ మీరు అలా లేరు. యా ఈవెన్ ఐ వాజ్ లైక్ దట్. అంటే నాకు అది మనకి జోయా అఖ్తర్ గారు కానీ మేఘనా గుల్జార్ గారు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో కొంత ఫంకీనెస్ కనిపిస్తుంది. అదేనండి, నాకు ముందు నుంచి అదొకటి ఉండింది. ఏంటి అని అంటే పవర్ డ్రెస్సింగ్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ పెట్టారు. పవర్ డ్రెస్సింగ్, ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్, మేకింగ్ విమెన్ లుక్ లైక్ మెన్ ఇన్ ద ఫీల్డ్. సో అమ్మాయిలు అబ్బాయిలా మారితే కానీ ఇలా చేయలేరు అని ఉండేది. సో రైట్ ఫ్రమ్ డే వన్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ బీ యాజ్ ఫెమినైన్ యాజ్ పాసిబుల్. నేను ఎంత ఫెమినిటీ ఉండాలో అంత ఫెమినిటీ ఉంటాను. స్ట్రాంగ్గా ఉండడానికి డ్రెస్కు సంబంధం ఏంటండి? మీరు మాకు ఇందాక విజయ్ పొలాకి గారు చెప్పినా లేకపోతే సంగీత్ చెప్పినా కూడా సెట్ కంట్రోల్లో పెట్టేసుకుంటుంది, సెట్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే అరవటం వల్ల లేకపోతే గట్టిగా మాట్లాడటం వల్ల లేదా తిట్టడం వల్ల కంట్రోల్లోకి రాదనే విషయాన్ని చాలా తక్కువ మంది గ్రహిస్తారు. ఇక్కడ ఇలా మాట్లాడితే కానీ పనులు గట్టిగా అరిస్తే కానీ వాళ్ళు వినరు. ఇలా ఒక స్టీరియోటైప్ అభిప్రాయాలు ఉన్నాయి. నాకు తెలిసి మీ సెట్ వీటన్నిటికీ చాలా భిన్నంగా ఉంటుంది. మేబీ అండి. యా, అంటే అరిచి పని చేయించుకోవాల్సినంత అవసరం పడలేదు ఎప్పుడు. బికాజ్ నేను బెంచ్ లైఫ్ చేసిన టీం అంతా అక్కడ దిగారు మళ్ళీ. బట్ దెన్ అగైన్ కొన్ని ఉంటాయండి ఆబ్వియస్లీ. అబ్బాయి చెప్తే ఒక వాళ్ళు రియాక్షన్ వేరే ఉంటుంది, అమ్మాయి చెప్తే వేరే ఉంటుంది. సో ఐ మేడ్ షూర్ దట్ మనం ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మన పని మనం చేయించుకుందాం. దానికి ఒక 3 సార్లు చెప్పాలి, 4ఓసారి అరవాలనిపిస్తుంది. పెద్దని కంట్రోల్ చేసుకొని ఓపిక్గా 7ఓసారి 8ఓసారి చెప్తే వాళ్ళే పని చేసేస్తారని. సో ఓకే, ఈ పవర్ డ్రెస్సింగ్ కాన్సెప్ట్ని మీరు బ్రేక్ చేశారు. యా, ఐ వాంటెడ్ టు బ్రేక్ అండి. ఎందుకంటే అమ్మాయిలకి మేము అబ్బాయిలా ఉంటేనే ఈ పని చేయగలుగుతాం అన్న ఇది ఉండకూడదు. అంటే నేను ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని అంటే షర్ట్స్ వేసుకోవాలి, ప్యాంట్స్ వేసుకోవాలి అంటే వాకింగ్ స్టైల్ కూడా మారిపోతుంది. అగైన్ ఇట్స్ యువర్ కాల్. నువ్వు వేసుకోవాలనుకుంటే నువ్వు షర్ట్స్ వేసుకో, వద్దు అని అనుకుంటే వేసుకోవద్దు. అంతే తప్ప ఎవరో రూల్ పెట్టారనో చేయాలనో చేయక్కర్లే. నేను కూడా షర్ట్స్ ప్యాంట్స్ వేసుకుంటా షూట్ అప్పుడు, బికాజ్ ఇట్స్ కంఫర్ట్. పరిగెడతామండి చాలా, అసలు బురదలోకి దిగుతాం, ముళ్ళల్లోకి దిగుతాం, పరిగెడుతుంటాం. రాత్రి ఒక కంటిన్యూస్గా 16 hours నించునే ఉంటాం. మేము కంటిన్యూస్గా 24 hour కాల్ షీట్స్ చేసాం. పొద్దున్న 6కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 దాకా సెట్లోంచి బయటికి రాము. అప్పుడు నీకు ఏది నచ్చితే నువ్వు అది వేసుకో, కానీ డోంట్ మేక్ ఇట్ లైక్ పవర్ ఉండాలి అంటే యూ షుడ్ లుక్ లైక్ మ్యాన్. అబ్బాయిలు కూడా అమ్మాయిలా ఉండాలి అనేమి ఉండొద్దు. ఎవరికి ఏది కావాలంటే అది వేసుకోండి.